ఈరోజు ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళకి 7 years అనమాట. పెళ్ళై 7 years ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు. 3-4 డిఫరెంట్ హాస్పిటల్స్కి తిరిగారు. సో వాళ్ళు ఈరోజు మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు. వాళ్ళ ఫైల్ నేను చూసినప్పుడు వాళ్ళకి 3 cycles అంటే లాస్ట్ వాళ్ళు విజిట్ చేసిన హాస్పిటల్లో 3 cycles న్యాచురల్గా ట్రై చేశారు అండ్ 2 cycles IUI చేశారు. సో వీళ్ళు ఈ 5 cycles అయినా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు. సో నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి డే 2 హార్మోన్స్ అనేది ఇన్ని సైకిల్స్ ఫెయిల్ అవుతున్నా ఒక్కసారి కూడా డే 2 రోజు వాళ్ళ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ LH హార్మోన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా, ఎందుకు న్యాచురల్ సైకిల్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు IUI ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి కూడా హార్మోన్స్ అనేది టెస్ట్ చేయాలి. రెండవది IUIకి వెళ్లే ముందు ట్యూబ్ అనేది ఓపెన్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. వాళ్ళకి ట్యూబ్ టెస్ట్ కూడా చేయలేదు. మూడవది ఏంటంటే కనీసము ట్రీట్మెంట్ 1 month నుంచి 1 monthకి ట్రీట్మెంట్ కూడా ఏమాత్రం చేంజ్ చేయలేదు. సో యూజువల్గా ఈ ఫాల్ట్ ఎక్కడ జరుగుతుందంటే మనము 100-150 ఓపీ ఉన్న సెంటర్స్కి వెళ్ళినప్పుడు, అంటే నేను సెంటర్స్ని కామెంట్ చేయట్లేదు, ఎవ్రీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు అని అనిపిస్తుంది. కానీ ఒక 100-150 ఓపీ ఉన్నప్పుడు అందులో అన్ని బాగున్న పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మనం ఎవరికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. న్యాచురల్ ఫెయిల్ అయినా, IUI ఫెయిల్ అయినా, IVF ఫెయిల్ అయినా వీ నీడ్ మోర్ టైమ్ టు ఇవాల్యుయేట్ ద పేషెంట్ అండ్ సక్సెస్ ఎక్కువగా ఇవ్వగలుగుతాం. సో ప్రాపర్ ఇవాల్యుయేషన్ అండ్ డాక్టర్ మీతో స్పెండ్ చేయగలిగే దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎస్పెషల్లీ డిఫికల్ట్ కేసెస్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది.